దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడిగా మరణాన్ని జయించి మూడవ దినమున సజీవుడిగా తిరిగి లేచి 40 దినముల వరకు శిష్యులకు అగుపడుతూ మరి తానే మెస్సయానని లేఖనముల ప్రకారము తన నామమందు విశ్వాసముంచు వారందరూ రక్షించబడతారని, తన నామమున పాప క్షమాపణ ప్రకటించబడుతుందని శిష్యులకు తెలియజేస్తూ 40 దినముల పర్యాయము దరిదాపు 11 పర్యాయములు ఆ శిష్యులకు తన యొక్క మరి ప్రత్యక్షతను, దర్శనాల్ని అనుగ్రహించాడు. వాటిలో మొట్టమొదటిసారిగా ఆదివారము పెందలకడనే మరి సమాధి యొద్దకు వచ్చినటువంటి మగ్దలేని మరియకు ఆయన కనబడ్డాడు. ఆ తర్వాత ఆ మగ్దలేని మరియతో వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడా ఆయన కనబడ్డాడు. మూడవదిగా కేఫా పేతురుకి కూడా ఆయన కనబడ్డాడు. ఇక 4వదిగా క్రీస్తు ప్రభుల వారు ఆదినమందే అనగా ఆదివారం మధ్యాహ్న కాల సమయమందు ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్తున్నారు. లూకా సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చూస్తే ఎమ్మాయి గ్రామము అనేటువంటి ఈ యెరూషలేమునకు దగ్గరలో ఉన్నటువంటి ఎమ్మాయి గ్రామమునకు మరి 2 శిష్యులు వెళుతూ ఉన్నారు. అయితే ఆ శిష్యులు హృదయంలో ఎంతో వేదన పడుతూ ఉన్నారు. ఎందుకంటే మరి క్రీస్తు ప్రభుల వారు ఆయన మెస్సయా అని, ఇశ్రాయేలు విమోచకుడు ఆయనే అని మరి వారు ఎంతగానో హృదయంలో విశ్వసించినటువంటి వారుగా చూస్తున్నాం. జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకడు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. ప్రియులారా, ఆ పునరుత్థానుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మరి దుఃఖంతో, వేదనతో ఆ క్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానములను ధ్యానిస్తూ సంభాషిస్తూ వెళుతూ ఉన్నటువంటి ఆ శిష్యులతో కూడా ఆయన నడుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. ఈరోజు క్రీస్తు ప్రభుల వారు మనతో నడిస్తే, క్రీస్తు ప్రభుల వారు మన ప్రక్కన నడుస్తూ ఉంటే, క్రీస్తు ప్రభుల వారు మనతో నడుస్తున్నాడనేటువంటి ఒక గొప్ప మరి నిరీక్షణ మనలో గనుక ఉంటే ప్రియులారా, మన ఈ లోకంలో దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు. అయితే ఆ నిరీక్షణ, ఆ యొక్క నిశ్చయత నీకు నాకు ఎలాగ వస్తుంది అంటే మరి ఆ ఎమ్మాయి మార్గము నడిచినటువంటి ఆ శిష్యుల జీవితాలను పరీక్షిద్దాం. వారి ఆలోచన, వారి హృదయంలో ఏముందో, వారి హృదయాంతరంగాల్లో ఏముందో ఒకసారి మరి జ్ఞాపకం చేసుకుందాం. అయితే వారు క్రీస్తు ప్రభుల వారిని గురించి సంభాషిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారి మరణాన్ని గురించి, క్రీస్తు ప్రభుల వారు ఎలాగో చనిపోయాడు, మనుష్య ఆ యొక్క ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడి ఆయన ఎలాగో చనిపోయాడో వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. అయితే యేసయ్య వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడెను. అయితే ఆయన క్రీస్తు ప్రభుల వారిని మరి గుర్తించుకుంటున్నట్లు వారి ఆత్మీయ నేత్రాలు మరి మరుగు చేయబడ్డాయి. ఎందుకంటే దేవుడు క్రీస్తు ప్రభుల వారు వారిని పరిశోధిస్తూ ఉన్నాడు. మరి హృదయాంతరంగాలను పరిశోధించేటటువంటి దేవుడు, మన హృదయంలో ఏమున్నదో ఎరిగినటువంటి దేవుడు అయినా మన యొక్క మాటల ద్వారా మన ఉద్దేశాలను ఆయన వినడానికి ఇష్టపడేటటువంటి దేవుడు. పరిశుద్ధ లేఖనాల్లో అనేక సార్లు మరి అనేక పర్యాయములు ఆయన మరి తన నుంచి మీరేమి కోరుకుంటున్నారని అనేకులను ప్రశ్నించడం మనం చూస్తాం. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి బర్తలోమై యేసు అని అడిగినప్పుడు నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగుతాడు. ఆయనకు తెలియదా
మన హృదయాంతరంగంలో ఎరిగినటువంటి దేవుడు. అయితే మనలను పరిశోధించడానికి నీవు క్రీస్తు ప్రభుల వారిని కోరుకుంటున్నావా, లేకుంటే ఆయన ఇచ్చేటటువంటి బహుమానాలు, ఆశీర్వాదాల కొరకు ఆశపడుతున్నావేమో? నా సహోదరుడా, నా సహోదరి, యేసయ్యను కోరుకో. యేసయ్య నీతో ఉంటే, యేసయ్య నీతో నడుస్తే ఈ లోకంలో ఏదీ నీకు అక్కర్లేదు. అన్నీ నీవే. యేసయ్య నీతో ఉంటే, ఆయన సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అని, ఆయన లేకుండా ఈ లోకంలో ఏది సృష్టించబడలేదని నీవు గ్రహించగలిగితే ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని నీవు కోరుకుంటావు. హల్లెలూయా. మరి ఆ ఇద్దరు శిష్యులు దుఃఖముఖులై ఉన్నారు. అయ్యా, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకున్న ఈ మాటలేమిటి అని వారిని అడిగితే వారు దుఃఖముఖులై నిలిచిరి. దుఃఖపడుతున్నారు. వారి హృదయంలో వేదన ఉంది. వారి గురించినటువంటి వేదన కాదు, అది క్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి వేదన. వారిలో క్లేఫా అనువాడు, ఇదిగో యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు అక్కడవే ఎరగవా? ఏమయ్యా, యెరూషలేములోనే ఉన్నట్టున్నావు, మరి 2-3 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు నీకు తెలియా అని అడిగితే అవి ఏమిటి అని క్రీస్తు ప్రభుల వారు వారిని అడిగగా వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? మరి వారిలో ఒక్కరిగా ఆయనను కలుపుకుంటున్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో, ఆ యొక్క చుట్టుపక్కల ప్రజల్లో ఉండేటువంటి ఆ ప్రజల్లో ఒక్కరిగా ఆయనను లెక్కిస్తూ, ఏమయ్యా మరి ఇంత జరిగింది నీకు తెలియదా? ఆ ప్రధాన యాజకులు అధికారులు మరి ఏ విధంగా నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆ శిలువ మరణానికి అప్పగించారో నీకు తెలియదా? మరి ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి కలిగినటువంటి ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రవక్తయే కాదు, ఇదిగో ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే, అనగా మెస్సయా ఈయనే అని మేము నిరీక్షించి ఉన్నాం. ఆయనే మెస్సయా. మరి నిరంతరం మాతో కూడా ఉండటానికి వచ్చినటువంటి మెస్సయా మాతో నిత్యము ఉంటాడని మా లేఖనాలు చెబుతాయి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? ఈ విషయాలు జరిగి, ఇదిగాక ఈ సంగతులు జరిగి 3 దినములైపోయింది. మరి ఇది చాలదన్నట్టు ఇంకా ఏం జరిగిందో వారు చెబుతూ ఉన్నారు. ఇదిగో మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. వారు చంపారని మరి మేము దుఃఖపడుతూ ఉన్నంతలోనే ఇదిగో ఈరోజు ఉదయకాలం మాలో కొంతమంది స్త్రీలు వారు సమాధి యొద్దకు వెళితే అక్కడ యేసయ్య దేహము వారికి కనబడలేదు. అయితే మరి అక్కడ వారికి కొందరు దేవదూతలు కనబడి యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి ఉన్నాడని వారు చెప్పి మరి మాకు విస్మయం కలగజేస్తున్నారు. అయ్యా, మాకు సందేహం కలగజేస్తున్నారు. ఏమై జరిగిందో అయోమయంలో ఉన్నామయ్యా. అంతా మాకు మరి నమ్మడానికి లేకుండా ఇక్కడ అన్ని సంగతులు జరుగుతున్నాయని విస్మయము చెందుతూ వారు యేసయ్యతో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదు. కొంతమంది వెళ్ళారు ఆయనను కనుగొనడానికి. అంటే అంతకుముందే మరి యోహాన్ భక్తుడు పేతురు గారు కూడా అక్కడికి వెళ్ళారు. మరి పేతురు ఇంకా క్రీస్తు ప్రభుల వారిని చూచినట్లు వీరికి తెలియదు. సాయంకాలము వీరు వెళ్ళి శిష్యులతో కలిసినప్పుడు ఆ విషయాన్ని వారు తెలుసుకుంటూ ఉన్నారు. అనగా ఈ మధ్యలోనే క్రీస్తు ప్రభుల వారు మరి పేతురును దర్శించి ఉండవచ్చు. అయితే అందుకు ఆయన వారిని గద్దిస్తూ ఉన్నాడు. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అంటున్నాడు. వారి అవివేచన, వారి అపనమ్మిక, మరి దేవుని లేఖనాలను గ్రహించలేనటువంటి వారి బుద్ధిహీనత, వారి అపనమ్మికను క్రీస్తు ప్రభుల వారు ఖండిస్తూ వారి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవడానికి ఆయన వారిని గద్దించి, అవివేకులారా,
ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా? హల్లెలూయా. లేఖనాల్లో ఉన్నటువంటి ఆ సత్యాన్ని ఆయన వారికి బోధిస్తున్నాడు. ఏమిటి ఆ లేఖనములో ఉన్నటువంటి సత్యము? వారి లేఖనములను గ్రహించలేదు. లేఖనములలో మరి క్రీస్తు ప్రభుల వారు ఆయన శ్రమపడి మరణించి ఈ లోక పాపముల నిమిత్తము ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఈ లోక పాపములన్నిటి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించి మరి తన నామమున పాప క్షమాపణ అనుగ్రహించటానికే క్రీస్తు ప్రభుల వారు మెస్సయ ఈ లోకానికి వస్తాడు అనేటువంటి ఆ సత్యాన్ని మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన భావములను వచనముల భావములను వారికి తెలిపెను. హల్లెలూయా. ఇదిగో ఓ జనులరా, ఓ అవివేకులారా, లేఖనాల్లో చెప్పబడింది మీకు తెలీదా? మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో, మరి ప్రవక్తల గ్రంథంలో, లేఖనముల కీర్తనల భాగంలో మరి క్రీస్తు ప్రభుల వారు మెస్సయ లోక పాపముల నిమిత్తం మరణించి మానవాళి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పిస్తాడనేటువంటి ఆ లేఖనాలను దానియేలు గ్రంథంలోనైతేనేమి, యెషయా గ్రంథంలోనైతేనేమి, ఆదికాండంలోనైతేనేమి, ప్రిలరా మరి ఇర్మియా గ్రంథంలోనైతేనేమి ఉన్నటువంటి లేఖన భాగాలు, జకరియా గ్రంథంలో అయితేనేమి, హోషేయ గ్రంథంలో అనేకమైనటువంటి ఆ పరిశుద్ధ లేఖనాలను క్రీస్తు ప్రభుల వారు వారికి తెలియజెప్పి ఉండొచ్చు. అయితే అంతేకాదు, మరి సాయంకాలం అయినప్పుడు ఆయన వారితో కూడా కలిసి భోజనం చేసి రొట్టెలను, ఇదిగో ఆయన సాయంకాలం వారితో కూర్చొని ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి వారు ఆయనను గుర్తించిరి. హల్లెలూయా. అప్పుడు ఆయన అదృశ్యుడైపోయాడు. అయితే ఆయన సజీవుడని వారికి కూడా కనబరుచుకున్నాడు. అంతేకాదు ప్రిలరా, ఇదిగో ఆయన వారికి ఆ లేఖనాలు బోధపరుస్తూ ఉన్నప్పుడు మన హృదయం మనలో మండలేదా, మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. అయితే మరి ఎందుకు క్రీస్తు ప్రభులు వారు ఆ ఇద్దరు శిష్యులను దర్శించాడంటే వారు యథార్థ హృదయంతో క్రీస్తు ప్రభుల వారి కొరకు మరి వారు ఆశ కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రభుల వారిని గురించి వారు బాధపడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. అయ్యో మా మెస్సయ, మా క్రీస్తు ప్రభుల వారు, ఆయనే నిజమైన మెస్సయ, ఆయన ఇశ్రాయేలు విమోచకుడని నమ్మకించారు. మరి ఈరోజు నీవు నేను కూడా దేవుని లేఖనముల యందు క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి ఆయన కొరకు ఆశతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఆయనను వెతికితే తను వెతుకు వారికి అందరికీ తను తాను ప్రత్యక్షపరచుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, పూర్ణ హృదయంతో క్రీస్తు ప్రభుల వారిని వెతికి ఆ పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని పొందుకుందాం. మరి అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవా, సైన్యములకు అధిపతివాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో ఉంచిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, సహవాసం మాకు అనుగ్రహించి నడిపించిన తండ్రి మీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, ఈ మార్గమున నడిచినటువంటి శిష్యులతో మీరు నడిచిన మాదిరిగా ప్రభువా మాతో కూడా నడచి ఈ లోక యాత్రలో ప్రభువా, మా ఆత్మీయ జీవన యాత్రలో మీ సన్నిధి, మీ సహవాసాన్ని పొందుకొని అయ్యా మీ లేఖనములను గ్రహించి మరి మీ సన్నిధిని, మీ కృపను, మీ ఆశీర్వాదాలను పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, పునరుత్థానుడైన క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలాం.